వందల పిల్లరా, మరి ఈరోజు జరిగిన సంఘటన విషయం గురించి మీ అందరితో పంచుకోవాలని ఆశపడతాం పిల్లరా. 2 days నుంచి జరుగుతున్న ప్రవీణ్ ప్రకటన మరి తన యొక్క అతసాక్షి యొక్క మరణం నిజంగా ప్రతి సేవకుని హృదయాన్ని కదిలించింది, ప్రతి విశ్వాస కుటుంబాన్ని కదిలించింది పిల్లరా. నిజంగా 3 days నుంచి చాలా వేదన కలుగుతూ ఉంది. ఎందుకంటే ఒక సేవకుడు పరిచర్య కొరకు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తున్న దారి మధ్యలో నిజంగా అతన్ని పట్టుకొని టోల్గేట్ అతను వెహికల్ మరి షేకింగ్ అవుతూ వస్తూ ఉన్నాడు. అంటే అంతకు ముందే దారి మధ్యలో అతను కొట్టి హెల్మెట్ మరి పెట్టి పంపించి వస్తూ మరీ దారి మధ్యలో అతన్ని కొట్టి చంపారండి. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే నిజంగా మరి అలా చిత్రీకరించి మరి నిజంగా మరి అతని రిపోర్ట్స్ ఏ విధంగా వస్తాయో తెలియదు, కానీ నిజంగా అలాంటి ఒక మంచి దైవ సేవకుని పొడగొట్టుకోవడం నిజంగా 2 తెలుగు రాష్ట్రాలు చాలా మంచి సేవకుని మనం పొడగొట్టుకున్నామండి. నిజంగా ఈరోజు ప్రతి సేవకుడు అండి, డిబేట్లు వేసే ప్రతి సేవకుడు కావచ్చు, గొప్ప గొప్ప సేవకులు కావచ్చు అండి, వాళ్ళ మనసులు ఈరోజు కదిలిపోయినాయండి. నిజంగా అయితే మరణం అనేక మందిని ఏకతాటిగా తీసుకొచ్చింది. నిజంగా దేవుడు మరి ప్రవీణ్ ప్రకటన యొక్క మరణం ప్రతి సేవకుని ప్రతి విశ్వాసిని ఏకతాటిగా తీసుకొచ్చింది. ఈరోజు నిజంగా ఆ భూస్థాపన కార్యక్రమంలో అనేక మంది వచ్చారు. నిజంగా అతను చేసిన మెసేజెస్, అతను చేసిన వాక్య ఉపదేశాలు, బైబిల్లోని రెఫరెన్స్ కావచ్చు, ఇతరుల రెఫరెన్స్ కావచ్చు, ఇతరుల సత్యాన్ని కావచ్చు పిల్లరా, స్పష్టంగా వివరించే గొప్ప టాలెంట్ పర్సన్ పిల్లరా. నిజంగా ఎన్నోసార్లు తన వాక్యాన్ని, అతని మెసేజ్ నేను విని నిజంగా చాలా చక్కగా వివరిస్తూ క్రైస్తవ యొక్క జీవితంలో ఎలా ఉండాలా అనేది చాలామంది చిన్న చిన్న సేవకులు కావచ్చు, మరి అన్యుల నుంచి రక్షింపబడిన వచ్చిన సేవకులు కావచ్చు, మరి నిజంగా అలాంటి వారికి చక్కగా అతను బోధించి ఎన్నో మర్మాలు చెప్పిన అతన్ని దారి మధ్యలో పట్టుకొని హింసించి మరి నిజంగా అతను ఈరోజు లేకపోవడం 2 తెలుగు రాష్ట్రాలకు ఒక ఆణిముత్యం వెళ్ళిపోయిందని చెప్పేసి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. నిజంగా రాజమండ్రి ప్రాంతం గొప్ప ప్రాంతంగా మారబోతుంది. ఆ ప్రదేశంలో బలమైన సేవకులు ఇవ్వబోతున్నారు. ఒక మరణం కొన్ని లక్షల మంది సేవకులు ఆ ప్రాంతం నుంచి పుట్టబోతూ ఉన్నారు. నా ప్రియులరా, ఈరోజు ఆ కుటుంబం మరి దేవుడు సమృద్ధి మేల కుటుంబానికి కాక నిజంగా కుటుంబాన్ని కూడా చక్కగా అతను టీచ్ చేశాడండి, చక్కగా బోధించాడు కదండి. మా డాడీ, నా భర్త క్రీస్తు కొరకు మరణించాడు అని వారు ధైర్యంగా గట్టిగా చెప్తున్నారండి. ఏదేమైనా కానీ ఈ పరిచర్య ఆగదు అని చెప్పేసి తన కూతురు మాట్లాడే విషయంలో ఎంతో గొప్పగా అనిపించింది ప్రియులారా కదండి. ఎవరైతే ఒకవేళ చంపితే వారిని దేవుడు క్షమించండి, వదిలేయండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా ప్రియులారా, మన క్రైస్తవులు 2 తెలుగు రాష్ట్రంలో దైవ సేవకులందరి కొరకు మీరు ప్రార్థించండి. దయచేసి వారి కొరకు మొరపెట్టండి. ప్రతి సేవకునిపై మీ దృష్టి, మీ ఆలోచన ఉండాలా. ప్రతి సేవకునిపై మీ కొరకు మీరందరూ వాళ్ళ కొరకు ప్రార్థించండి. ఎందుకంటే సేవకుడు అనేవాడు అనేక మందిని నశించిపోతున్న ఆత్మలని చెడు మార్గంలో, చెడు తత్వంలో, చెడు ఆలోచనతో ఉన్న వారిని సరైన బోధలు నడిపించేది సేవకుడు ఒక్కడే. వారు మాత్రమే ప్రార్థిస్తారు, వారు మాత్రమే సరైన సిచ్యువేషన్స్లో సరైన బోధలు వారిని నడిపిస్తారు. ఈరోజు నిజంగా ఎంతో వేదన కలుగుతుంది కదండి. ఒక నీతిమతిని పట్టుకొని భయంకరంగా కొట్టివేశారు. ఖచ్చితంగా దేవుడు చీకట్లో జరిగిన ఆ తప్పుని ఖచ్చితంగా వెలుగులోనికి దేవుడు తీసుకొస్తాడండి. తప్పించుకునే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న సేవకుని ముట్టువాడు నా కంటిగుడ్డును ముట్టునని బైబిల్ సెలవిస్తుంది. నా ప్రియులరా, నిజంగా దేవుని కొరకు ప్రయాసపడ్డాడు, దేవుని కొరకు కష్టపడ్డాడు. తన ఊపిరినంత వరకు నిజంగా పరిచర్య చేస్తూ ఆయన హతసాక్షిగా మార్చబడ్డాడు. దేవుడిచ్చిన ధన్యత, ఆయన పిలుపు గొప్పది, ఆయన పరలోక పిలుపు ఇంకా గొప్పది. దయచేసి మీకు మరొకసారి సెలవిస్తున్నట్లుగా ఆయన జరిగిన అన్యాయ విషయంలో దేవుడు న్యాయం తీర్చునుగాక. వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ, విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుసుకున్నా. ఏ సేవకుని మనం తక్కువంచగా చూడకూడదు. గొప్పవాడు కావచ్చు, పేదవాడు కావచ్చు, దేవుడు చిత్తం ఏ విధంగా ఉంటే ఆ సేవకుడు ఆ విధంగా పరిచర్యలో అన్ని రంగంలో అభివృద్ధి పొందుతారు పిల్లరా. కనుక ప్రతి సేవకుడు దేవునితో పిలువబడి, ఇక్కడ మనకు గొప్ప పేద ఉందేమో కానీ పరలోక రాజ్యంలో అందరూ సమానమే.
నా ప్రియులరా, ప్రతి సేవకుని కొరకు ప్రార్థించండి. గొప్ప సేవకుని కొరకు, చిన్న సేవకుని కొరకు, అనేకుల కొరకు మీరు ప్రార్థించండి. సేవకులు అనేక కుటుంబాల కొరకు మీరు ప్రార్థించండి. ఎందుకంటే రాబోయే దినాల్లో ఇంకా భయంకరమైన సిచ్యువేషన్ జరగబోతున్నాయి. రాబోయే దినాల్లో ఇంకా అనేకమైన ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. అలాంటి పరిస్థితి మనం తప్పించబడాలంటే దేవుడు మాత్రమే. కనుక మీరందరూ ప్రార్థించండి. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన క్రైస్తవులకు జరిగిన వేదన, జరిగిన బాధ, ఇది మర్చిపోలేని ఒక మెమరీ. కానీ దేవుడిని జరిగించిన భూస్థాపనకు వెళ్ళాను. ఎంతమంది ప్రజలు వచ్చారంటే పిల్లరా, నిజంగా చాలా మంది ప్రజలు ప్రతి ఒక్కరి నోటి నుంచి దేవుని స్తుతించారు. హల్లెలూయా. ఆయన మరణం, ఆయన ఒక పరలోక పిలుపులో గొప్ప మహిమతో నిజంగా సంతోషంగా, ఆనందంగా దేవుని యొక్క భూస్థాపన కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగిన పిల్లరా, ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మరొక్కసారి కుటుంబం కొరకు ప్రార్థించండి, ప్రతి సేవకునికి ప్రార్థించండి. దయచేసి ఇదే ఏకతాటిగా ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసులు ఉంటే నిజంగా దేవుడు ఖచ్చితంగా మనమందరము ఒక తాటిగా ఉంటే ఆయన మేళ్లను మనము జరిగించు ప్రతి పనిలో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. ఈరోజు ఇచ్చిన వాయిస్, అది ఫేస్బుక్, యూట్యూబ్స్ కదండి, సోషల్ మీడియా మొత్తం ఈరోజు దద్దరిల్లిపోయింది. ప్రతి వాయిస్, తెలంగాణ, ఆంధ్ర, ప్రతి ఒక్కరూ చూస్తున్నాండి. నిజంగా మేము ఆ భూస్థాపన కార్యక్రమం వస్తూ ఉంటే బండ్లాపి వేరే వాళ్ళు మాకు ఏమైంది అని చెప్పేసి వాళ్ళు ఆపి మనం మాతో మాట్లాడుతూ ఆ భూస్థాపన కార్యక్రమం చూడడానికి వచ్చారండి. నిజంగా నా ప్రియులారా, దేవుడు నిజంగా కుటుంబాన్ని ఓదార్చండి గాక. ప్రతి సేవకునికి ప్రార్థించండి. మనందరం ఏకతాటిగా ఉండాలా. దేవుడు పిలుపుని బట్టి వాళ్ళ పరిచర్య వాడబడుతుంది. పిలుపుని బట్టి వారు దేవుని సేవకులకు పరిగెడతారు. అందరం యేసుక్రీస్తు నామాన్ని, యేసు సువార్తను ప్రకటిస్తాం. కనుక సమస్య కలిగినప్పుడు అందరం ఏకతాటిగా ఉన్నాం. నిజంగా ఎంతోమంది నాయకులు, ఎంతోమంది ఈరోజు పోరాడుతూ ఉన్నారు, ఒకరొకరు వస్తూ ఉన్నారు. డిబేట్స్ చేసే సేవకుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. వాళ్ళు మన బైబిల్లోని సత్యం కొరకు ఎంతో పోరాడుతున్నారు, ఒంటరిగా పోరాడుతున్నారు తండ్రి. వాళ్ళ కొరకు మనందరం ఏకతాటిగా ప్రార్థించి ముందుకు వెళ్ళాలా. అనేక మందిని మనము సర్వసత్తులకు నడిపించాలా. ప్రతి సేవకుని కొరకు ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని